ఆ మినిస్టర్ గాన్ని వాడి పక్కనున్న సత్యగాన్ని వదిలే ప్రసక్తే లేదు. మినిస్టర్ గాడు మాయల పకీర్ కంటే ఎక్కువ. వాడి మాయలు ఇక పని చేయడానికి వీల్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. అప్పుడే వచ్చేసావా మంజు? చిన్న పనుండి వెళ్ళాను సార్. ఇంకా రావేమో, పర్మిషన్ తీసుకున్నావు కదా అనుకున్నాను. మీరు సత్య గారి గురించి పదే పదే అడుగుతుంటే నాకు సత్య గారి మీద అనుమానం వచ్చింది సార్. సత్య గారు ఒకవేళ డబ్బేమైనా ఇంట్లో పెట్టి ఉంటారా అని కావాలనే ఇల్లంతా సోదా చేశాను సార్. వాట్ రిజల్ట్? నథింగ్ సార్. అలాంటిదేమీ కనిపించలేదు. అలాగే సత్య గారు ఉంటే నిలదీశాను సార్. ఆయన నుంచి సరైన ఆన్సర్ రాలేదు సార్. సూపర్ మంజు, నువ్వు ట్రై చేసా అన్నావు చూడు, అది నాకు నచ్చింది. నువ్వు సిన్సియారిటీగా పనిచేస్తున్నావు నాకు తెలుసు. నీ మీద నాకు ఎలాంటి డౌట్ లేదు. ఆ మినిస్టర్ ఆడిస్తున్న ఆటలో నీ భర్త లాంటి వాళ్ళు చాలామంది నష్టపోతున్నారు. ఆ మినిస్టర్ గాడే ఫోన్ చేస్తున్నాడు. ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడంటే వాడి హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకోవడానికి అయి ఉంటుంది. ఏమండి సిఐ గారు, నా నియోజకవర్గంలో తనిఖీలు బాగానే నిర్వహిస్తున్నట్టున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ నిబంధనలు పాటించాలి కదా. కార్లను చెక్ చేయడాలు, మనుషుల్ని సోదా చేయడాలు ఎలక్షన్ టైం రాగానే మీకు బాగా గుర్తొస్తుంటాయనుకుంటాను. ఇవి మానేసి యూత్కి మత్తు పదార్థాలు బాగా సప్లై చేస్తున్నారంట. కొంతమంది బెట్టింగ్లాడి డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట. అలాంటి వాటి మీద ఫోకస్ పెట్టండి. అంతేగాని కార్లలో బొమ్మలు తీసుకెళ్లే వాళ్ళ బ్యాగులు చెక్ చేస్తే చివరికి నువ్వు జోకర్గా మిగిలిపోతావు. నేను నా నియోజకవర్గం మొత్తం డబ్బులు పంచుతాను. నువ్వు ఆపగలవా? ఎలక్షన్ రేపనగా ఈ రోజు వరకు గడప గడపకి వెళ్లి డబ్బులు ఇస్తాను. నువ్వు ఆపగలవా? ప్రతి ఇంటికి మద్యం సప్లై చేయగలను. నువ్వు ఆపగలవా? చూసావా మంజు, ఆ మినిస్టర్ ఎలా మాట్లాడుతున్నాడో? ఏ సిఐ, ఏం మాట్లాడవేంటి? నా కెపాసిటీ అర్థమయ్యేసరికి నోట్లో నుంచి మాటలు రావట్లేదా? సైలెంట్గా ఉన్నావు. ఏ మినిస్టర్, నేను నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నా స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ మాట్లాడితే సరిపోతుంది. ఏఎస్ఐ మాట్లాడుతుందా? సర్కిల్ ఇన్స్పెక్టర్ అనే బ్యాడ్జి జోబికి పెట్టుకుని నువ్వే ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయావు. ఇక మీ ఏఎస్ఐ నాతో ఏం మాట్లాడుతుంది? అధికారంతో మాట్లాడేటప్పుడు మీ భాష సరిగ్గా ఉండాలి మినిస్టర్. అమ్మ మంజు, నువ్వేనా మాట్లాడేది? మంజు, ఏఎస్ఐ మంజు, వైఫ్ ఆఫ్ సత్య. ఆ మంజునే మాట్లాడుతున్నాను. నేనమ్మా మినిస్టర్ని. ఆపండి సార్ మీ డ్యూయల్ రోల్ క్యారెక్టర్ని. మీ లోపల ఇంకొక మనిషి ఉన్నాడు, బయట ఇంకో మనిషి ఉన్నాడు. చిద్దర్లా కాకుండా ఒక్కరిలా ఉండండి సార్, బాగుపడతారు. నా భర్త ఒకరిని కట్ చేస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయని మాకు తెలుసు సార్. అలాంటిది మా సిఐ గారికి ఫోన్ చేసి బ్యాగుల గురించి, అందులో ఉన్న బొమ్మల గురించి మాట్లాడుతున్నారా? అమ్మ మంజు, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? మీ ఆయనకి యూత్ లీడర్ అనే పదవి ఇచ్చింది నేనే. అస్సలొద్దు. మీరు ఆయన్ని మీ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు. అదే నా కోపం. మా వారిని మీకు దూరం చేయాలంటే మా సిఐ గారు ఒక్క పర్మిషన్ ఇస్తే చాలు. ఏదో ఒక కేసు మీద అవసరమైతే నేనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. శభాష్ మంజు, ఇటు. హలో మినిస్టర్ సార్, మా ఏఎస్ఐ మాట్లాడింది. చెమటలు పట్టుంటాయి, తుడుచుకోండి. బీపీ పెరుగుంటుంది, టాబ్లెట్స్ వేసుకోండి. అర్థమైందా? రెస్ట్ తీసుకోండి, మీ ఆరోగ్యానికి మంచిది. సార్ ఉంటాను.
సారీ సార్. అలా మాట్లాడి ఉండకూడదు. నా భర్తని అతని చేతిలో కీలుబొమ్మలా మార్చాడని తలుచుకుని అలా మాట్లాడాను. పైగా మిమ్మల్ని చులకనగా వెటకారంగా అనడం నేను తట్టుకోలేకపోయాను. హ్మ్.